ఓం శ్రీ మాత్రే నమః. రాసి పెట్టుకోండి. వృశ్చిక రాశి వారికి మహాయోగం. జనవరి నెల వీరి లైఫ్‌కి టర్నింగ్ పాయింట్ రాబోతోంది. సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహంతో జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు. అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది? జనవరి నెల వీరి లైఫ్‌కి టర్నింగ్ పాయింట్ అనేది ఏ విధంగా రాబోతుంది? ఆ శివయ్య అనుగ్రహంతో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఏమిటి? అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతుందో, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో క్లియర్గా తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందామండి. ఈ వృశ్చిక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అన్ని విధాలుగా అనుకూలత ఉంటుంది. ప్రారంభించబోయే పనులలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆర్థికపరమైన విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించండి. కీలకమైన సమస్యలను పరిష్కరించి శత్రువులపైన విజయం సాధించగలుగుతారు. ఆపదలు తొలగాలి అంటే శ్రీ వెంకటేశ్వరుని పూజించాలి. వ్యాపారంలో లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. నీ బుద్ధిబలం సమయస్ఫూర్తి కలిసి విజయాన్ని ఇస్తాయి. మాటలలో ఆకర్షణ పెరుగుతుంది. పెట్టుబడులు అనుకూలంగానే ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. అనవసరమైనటువంటి ఆలోచనలు పక్కన పెట్టి అంతా కూడా మన మంచికే జరుగుతోంది అనే భావంతో ముందుకు సాగితే మనసు తేలిక పడుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి స్మరణ మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృశ్చిక రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి. మీ లైఫ్ అనేది పూర్తిగా మారిపోతుందండి. కళలో కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు చూస్తారు. అంతేకాదు ఈ వృశ్చిక రాశి వారికి ఈ జనవరి నెల ఏ విధంగా ఉండబోతోంది మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారి లైఫ్కి కొన్ని చేంజెస్ అయితే మాత్రం ఈ సమయంలో రాబోతూ ఉన్నాయి. అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూలత అధికంగానే ఉంటుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశి వారికి మొదటి భాగం మీరు ఉద్యోగ భద్రత, జీతము, స్థిరత్వము, వనరులు మరియు బాధ్యతలపైన దృష్టి పెడతారు. జీతం పెంపు, బడ్జెట్ లేదా పెండింగ్ చెల్లింపుల గురించి చర్చలు జరగవచ్చు. మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభించడం లేదని మీకు అనిపించవచ్చు కూడా. జనవరి 14 నుండి 17 తర్వాత 3వ ఇల్లు యాక్టివ్ అవుతుంది. కమ్యూనికేషన్ మరియు చొరవ ద్వారా మీరు విజయం సాధిస్తారు. మీటింగ్స్, ట్రైనింగ్ సెషన్స్, ప్రజెంటేషన్లు, ఇంటర్వ్యూ లేదా క్లయింట్ల కాల్స్ అనేవి మీకు పెరుగుతాయి. సేల్స్, మార్కెటింగ్, మీడియా, ఐటీ లేదా మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నవారికి పనులు పెరిగినా మంచి గుర్తింపు దక్కుతుంది. జనవరి 16న కుజుడు 3వ ఇంట్లోకి రావడం ధైర్యాన్ని ఇస్తుంది. మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్నటువంటి మెసేజ్ పంపడం, ఆఫర్ అడగడం లేదా ఆ ధైర్యమైనటువంటి ముందడుగు వేయడం కూడా ఇప్పుడు మీరు చూస్తారు. కొంతమందికి కొత్త ప్రాజెక్ట్, ఆకస్మిక బాధ్యత లేదా పనికి సంబంధించిన ప్రయాణాలు ఉండే అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో మాట్లాడండి, కానీ కోపంతో సమాధానం అస్సలు ఇవ్వకూడదు. మీ మాటలే ఈ సమయంలో మీ యొక్క ఇమేజ్ను నిర్మిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ నెల మీకు ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ నెలలో డబ్బు ఒక ప్రధాన అంశము. మొదటి భాగంలో ఆదాయ మరియు కుటుంబ ఖర్చులు ఫోకస్లో ఉంటాయి. కొంతమంది పెద్ద కొనుగోలు ప్లాన్ చేయడం, లోన్ మేనేజ్ చేయడం లేదా ఇంటి ఆర్థిక పరిస్థితిని సరిచేయడం గురించి ఆలోచిస్తారు. 8వ ఇంట్లో సూర్యుడు తరచుగా బ్యాకప్ మనీ గురించి ఆలోచింపజేస్తాడు. పొదుపు పెంచడం, ఇన్సూరెన్స్ తీసుకోవడం, అప్పులు తీర్చడం లేదా కుటుంబానికి దీర్ఘకాలిక భద్రత కల్పించడం గురించి మీరు కూడా ఆలోచిస్తారు. ఈ ఆలోచన అయితే మాత్రం సరి అయినదే. ఈ నెల మధ్య తర్వాత ఆర్థికపరమైన నిర్ణయాలు స్పష్టత అయితే వస్తుంది. ఏది ఉంచుకోవాలి, ఏది వదిలివేయాలి, ఎక్కడ డబ్బు వృధా అవుతోంది అనేది మీకు అర్థమవుతుంది. జీవిత భాగస్వామి కుటుంబం లేదా ఆగిపోయినటువంటి నిధుల నుండి మీకు సహాయం అందే అవకాశం ఉంటుంది. 4వ ఇంట్లో రాహువు కారణంగా ఇంటి సౌకర్యాలు, గ్యాడ్జెట్స్, రిపేర్లు లేదా వాహనాలపైన ఖర్చు పెట్టాలి అనేటటువంటి కోరిక అనేది కలుగుతుంది. అవసరం ఉంటేనే ఖర్చు చేయండి. ఎవరిని కూడా గుడ్డిగా అప్పు ఇవ్వకండి. మీ యొక్క ఆర్థిక హద్దులను బలంగా ఉంచుకుంటే మీకు మేలు. ఇంటి యొక్క వాతావరణం కొన్నిసార్లు అశాంతిగా కూడా కనిపించవచ్చు. 4వ ఇంట్లో రాహు వలన మనసు నిలకడగా లేదు అనే భావన మీలో కలుగుతుంది. అన్నీ కూడా బాగున్నా ఏదో ఒక మార్పు కావాలనిపిస్తుంది. కొంతమంది ఇంటిని సర్దుకోవడం, రెనోవేషన్ లేదా ఇల్లు మారడం గురించి కూడా ఆలోచిస్తారు. మొదటి భాగంలో మాట తీరు ముఖ్యం. 2వ ఇంట్లో సూర్యుడు, కుజుడు, శుక్రుడు ఉండడం వల్ల మీ యొక్క మాట తీరు పదునుగా
ఉంటుంది. మీరు ఏదో గట్టిగా అంటారు, తర్వాత అలా అనకుండా ఉండాల్సింది అని బాధపడుతూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా కుటుంబంతో మాట్లాడే సమయంలో మృదువుగా ఉండండి. ప్రేమ మరియు దాంపత్యంలో 5వ ఇంట్లో శని పరిణితి కోరుకుంటాడు. మీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లయితే స్పష్టంగా కోరుకుంటారు. ఇది ఎటు వెళ్ళిపోతుందో, భవిష్యత్తు ఏమిటి, ఈ నెల సీరియస్ చర్చలకు అనుకూలమా కాదా, క్యాజువల్ డ్రామాకు అనుకూలమా కాదా అనేటటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈ నెల మధ్య తర్వాత సోదరులు లేదా పాత స్నేహితులతో మీరు తిరిగి కనెక్ట్ అయ్యే సూచనలు ఉన్నాయి. భావోద్వేగాలు ఉన్నట్లయితే పేలిపోకండి. ప్రశాంతంగా ఉన్నప్పుడు మాట్లాడండి. చూసారు కదండి, ఈ రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు చూస్తున్నట్లయితే కనుక ఈ రాశి వారు చాలా శాంత స్వభావులు. దేని గురించి కూడా అతిగా ఆలోచించరు. ఈ పని చేస్తే ఎంత ఫలితం ఉంటుంది అని బేరీజు వేసి ఆ పనిని వీరు మొదలు పెడతారు. వృశ్చిక రాశి వారికి శరీరం చాలా దృఢంగా ఉంటుంది. చాలా ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు. అంతేకాదు కోపతాపాలు కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటాయి. అందువల్ల ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటారు. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాలు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు, కానీ వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికము. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం వలన ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉంటే మేలు. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలవారుగా ఉంటారు. వీరిలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. ఈ రాశివారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందడనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా ఎక్కువగానే ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుంది. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదిరినా వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపదను మొదలు పెడతారు. ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది. ఏ విషయాన్ని కూడా వీరైతే మనసులో దాచుకోలేరు. చూస్తారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.